తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బేసికల్లీ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను విన్నాను, నాకుంది ఇంటెన్షన్ మమ్మీ కూడా పార్ట్నర్ ఉండడం లైఫ్లో, బికాస్ రేపొద్దున మీరు ఇంకో 5 years తర్వాత 10 years తర్వాత ఎప్పటికప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు. అప్పుడు ఎంతైనా ఇప్పుడు మీరున్న ఎఫెక్షన్ ఎంతో కొంత ఇంకో పర్సన్ యాడ్ అవుతారు, ఇంకొక ఫ్యామిలీ కింద డివైడ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. అప్పుడన్నా మీకు ఈ వస్తా ఉంటది. అది ఆల్వేస్ నా బ్రెయిన్ లో ఉన్న థింగే. మొన్న కూడా మా అమ్మకి చెప్పొచ్చాను, పెళ్లి చేసేద్దాం ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్ అల్లుండి తీసుకోండి రా ఇంటికి. బట్ ఏమో తనకి డాడీతోనే ఆగిపోవాలి అన్న ఇంటెన్షన్ ఉంది, బికాస్ షీ డజంట్ వాంట్ గివ్ దట్ పొజిషన్ టు ఎనీవన్ ఎల్స్. అది నాకు తను చెప్పిన ఆన్సర్, ఐ రెస్పెక్ట్ ఇట్. కానీ నేను పెళ్లి చేసుకునే ముందు అయితే మా అమ్మకి పెళ్లి చేయాలి అని నాకు అది డెఫినెట్ గా ఉంది. మా మమ్మీ వాళ్ళ మావయ్యలకు కూడా చెప్పాను, దే ఆర్ ఆల్సో ఓకే విత్ ఇట్. బట్ దొరకాలి కదా, సో ఇట్స్ నాట్ మై చాయిస్. ఎండ్ ఆఫ్ ద డే షీ హ్యాస్ టు బి హ్యాపీ. కోరుకోవాలి, దొరకాలి, అన్ని కుదరాలి. బట్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెండ్ అనుకోండి, జరిగింది అనుకోండి, మీకు ఏమన్నా కొంచెం పొసెసివ్నెస్ ఉంటుందా? అమ్మ ప్రేమ కొంచెం తగ్గిపోయింది, కొంచెం తగ్గదు. నా పొజిషన్ నాదే కాబట్టి అది తగ్గదు. మీ కృష్ణ గడ ఏం కొంచెం కొట్టేలేదా అటెన్షన్? మీ కొట్టేశాడు. అది నాకు మా అమ్మకి అది ఉండే గొడవే రోజు. అసలు ఎంత కుళ్ళుబోద్దానివో, నేను థ్యాంక్ గాడ్ నేను ఇంకొకరికి కనలేదు అని అంటది. ఇదేనా అంటే ఇప్పుడు ఇంటికి వస్తే కృష్ణమ్మ అనుకుంటే వెళ్తుంది, ఇక్కడ నేను ఉన్నాను అన్న ఫీలింగ్. సో కృష్ణ గారు అంటాను, నేను కదా ఫస్ట్ కూతురు నీకు, వాడి తర్వాత కదా వచ్చాడంటే, వాడి పాపం కుక్క, వాడికి నోట్లోంచి మాట రాదు. సో ఆబ్వియస్లీ వాడికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమ ఇవ్వాలి, వాడు ఎట్లా చెప్తాడు అని. సో వాడి మీద నాకు చాలా ఖర్చు అనమాట. వాడు మా అమ్మ ప్రేమని కొంచెం సగం అటు తీసుకున్నాడు అని. అంటే మీ దగ్గర ఇప్పుడు అపరిచితురాల్లాగా 2 ఉన్నాయి కదా వర్షన్స్. ఒకటి ఏంటంటే మీ మమ్మీలా ఆలోచిస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి తోడు ఉండాలి, ఇంకొకరు రావాలి, ఇలా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఇంకొక వైపు మీరు అలాగా కూతురు, రేపొద్దున మీకు పెళ్ళి అవుతుంది, మీది ఒక యంగర్ వర్షన్ ఉంది. సో ఈ 2 వర్షన్స్ తీసుకుంటే సరదాగా అడుగుతున్నాను, ఎలాగో వ్యాలంటైన్ వీక్ ఉంది కాబట్టి. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి, ఇప్పుడు మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోరుకుంటున్నారు? ఒకవేళ మీ మదర్కి ఇన్ కేస్ ఆవిడ రేపొద్దున విల్లింగ్ గా ఉండి ఒక మంచి వ్యక్తి దొరికితే ఆయనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నారు? మమ్మీని చాలా బాగా చూసుకోవాలి. ఎలా అంటే ఇంకా కాలు కూడా కింద పెట్టనీయకూడదు. సో ఆవిడ ఏం కోరుకున్నా అంటే ఇంకా పొద్దున్న ఇట్లా అంటారు కదా, ఐడియల్ హస్బెండ్. పొద్దున్న లేచి మా అమ్మనే అన్ని చేసుకుంటారు, షీ ఇస్ వెరీ ఇండిపెండెంట్. కానీ ఇట్లా క్వశ్చన్ చేయకూడదు. ఆమె స్పేస్ ఆమెకి ఇచ్చి హ్యాపీగా ఎవర్ ఆఫ్టర్ ఉండాలి అని ఉంది. నన్ను అర్థం చేసుకుంటే చాలు, భరిస్తే చాలు అంతే. అలాంటిదే, నన్ను భరిస్తే చాలు, నేను వండింది తిని పెడితే చాలు, అంతకుమించి. బాగుంటారా? బాగా తింటారు, సావిత్రి గారు లాగా. అంటే వండింది తింటే చాలు అన్నారు కదా, బాగా వండుతాను. వండి పెట్టడం నాకు చాలా ఇష్టం. మీకు ఒక ఏమైనా యూనిక్ డిష్ ఉందా? మీరు నా ఫ్రెండ్స్ చెప్పేదైతే చికెన్ ఫ్రైలో ఐఎమ్ ప్రో, బట్ అన్ని చేపల పులుసు ఏంటి, పులావులు ఏంటి, దమ్ బిర్యానీ ఏంటి, అన్ని ప్లేట్ వేళ్ళు నాకేస్తాం మీరు వండితే. నిజం కాబట్టి మీకు ఒక రోజు వండి పెడతాం. కానీ నమ్మరు ఎవరు నన్ను చూస్తే, కానీ ఫ్యాక్ట్ అది. నేను ఒక డ్రెస్సింగ్ గురించి అడుగుతున్నాను మిమ్మల్ని, అబ్సీన్ కాదు, బట్ వాట్ కైండ్ ఆఫ్, అంటే మీరు దీన్ని ఏ యాంగిల్ లో చూస్తారు? అంటే ఒక స్టైల్ కోణంలో ఆలోచిస్తే ఏ యాంగిల్ లో చూస్తారండి? నేను మొన్న నేర్చుకున్నదా, అదే నేను దాని ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ ఈ రోజు ఎంతో పద్ధతి వచ్చారు. అసలు దీన్ని అబ్సీన్ అంటే ఏమీ లేదు దీనిలో, బికాస్ ఏంటంటే మీరు నార్మల్ గా షార్ట్స్ ఇక్కడ వరకు వేసుకుంటారు, అది దాని కింద చిరుగుంది. బట్ చిరిగిన విధానం చూస్తే కుక్కలు చింపేసాయా, డబ్బులు ఎక్కువ అయిపోతే పాపం ఇంతేనేమో అన్ని చూసాక కంటెంట్ ఇచ్చాను అనుకోండి అనుకున్నా. అయితే మొన్న నా స్కిన్ డాక్టర్ పాపం తను ఎప్పుడే మాట్లాడదాను సమత అని చెప్పి. సో షీస్ లైక్, నేను వెళ్తే కాదురా నిన్ను ఇలానే కెట్టారు, ఎంత అందంగా ఉన్నా చూడు, ఇలాగే ఎందుకు నీకు అంటే. ఆ రోజు అసలు నాకు ఎందుకో డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. అదొక బోట్లో ఈవెంట్ అనమాట, మా అమరావతికి ఆహ్వానం. సో ఆ రోజు ఎందుకు నాకు డెనిమ్ మీద డెనిమ్ వేసుకోవాలనిపించింది. వేరే డెనిమ్ ఏమో టైట్ అయిపోయింది, వేరేదేమో కరెక్ట్ కలర్ ఇదే సెట్ అయింది. అప్పటికి డౌట్ తో ఆ జాకెట్ కూడా ఇప్పేస్తే అమ్మో ఇదంతా అసలు టూ మచ్ ఫర్ మీడియా ఉంటుంది అని జాకెట్ వేసుకున్నా. తర్వాత ఓకే ప్యాంట్ ఓకే బాగానే ఉందా అని ఇద్దరిని అడిగినా, బాగానే ఉంది అన్నారా, సరే ఓకే అన్న. తర్వాత కమెంట్స్ చూసా, కుక్కలు చింపేసాయా అవి చింపేసాయా అంటే
అమరావతికి ఆహ్వానానికి కూడా కొంచెం పబ్లిసిటీ ఇచ్చారు. పబ్లిసిటీ కావాలి కదా మా సినిమాకి కూడా. సరే ఓకే. బట్ అంటే మీ ఆలోచన ఎలా ఉందనే తెలుసుకోవాలనుకున్నాను నేను. అంటే అసలు నిజంగా అబ్సినిటీ ఏం లేదు, మీ ఏంటంటే మోకాల వరకు బానే ఉంది, మోకాల కింద చిరిగింది మొత్తం, బట్ మొత్తం చిరిగిపోయింది అక్కడ. అది యాక్చువల్లీ పాత ప్యాంట్, ఆల్మోస్ట్ లైక్ 3 years బ్యాక్ ప్యాంట్ అనమాట. సో దానికి ఇవి ఉంటాయి, జీన్ టోన్ జీన్ థ్రెడ్స్ ఎట్లు ఉంటాయి. ఆ థ్రెడ్స్ అన్ని ఊడిపోయినాయి వాష్ చేసాక ఊడిపోయినాయి. అది అలా తయారైంది. కొన్ని నేను వేసుకోకుండా ఉండొచ్చు కదా, కలర్ సెట్ అవ్వట్లేదు, అదే వేసుకొని వెళ్ళాను. కానీ సుప్రీత గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటంటే పాతవి కూడా మనం రీమోడలింగ్ చేసుకుని కొత్త మోడల్ అని చెప్పి వాడచ్చు. అది అంటే ఆ ప్యాంట్ డిజైన్ చేసినప్పుడు గుర్తుపట్టడేమో, అలాంటి ఒక ప్యాంట్ డిజైన్ చేస్తుంది. మీరు ఆదా చేసే ప్రయత్నంలో వచ్చిన క్రియేటివిటీ, దాన్ని వేరే ఎవరో డబ్బులు ఎక్కువే అనుకున్నారు, కానీ డబ్బులు ఎక్కువే కాదండి, డబ్బులు సేవ్ చేసే ప్రయత్నంలో. ఆ ప్రాసెస్ లో ఇంకొక జీన్స్ ప్యాంట్ కొనుక్కోవాలి. బట్ వెరీ నైస్, వెరీ నైస్. యా, బట్ ఈ డ్రెస్సింగ్ గురించే మాట్లాడుకుంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇప్పుడు ఎప్పుడు ఎవరు డ్రెస్ వేసుకోకపోయినా కమెంట్లు అనేవి రకరకాలుగా పెడతా ఉంటారు. ఈవెన్ హేట్రెడ్ ఉంటది, లేదు వాడు కొంచెం సెక్షువల్ కమెంట్స్ పెట్టొచ్చు, ఇన్ని చేయొచ్చు. బట్ లోపల ఉన్న వాళ్ళు అదే కమెంట్ చేస్తే అప్పుడు హర్టింగ్ గా ఉంటది. ఎందుకంటే లోపల ఉన్నవాడికి అన్ని తెలుసు. ఇప్పుడు మీరు గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు ఇదే డ్రెస్లు వేసుకోవాల్సి వస్తుంది, మీ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు కొన్ని వేసుకోవాల్సి వస్తుంది, అగ్రిమెంట్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఈ గ్లామర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అటెన్షన్ కోసమో, లేదంటే వాళ్ళ ఇప్పుడు ఎవరైనా కెరియర్ గ్రోత్ కోరుకుంటారు, అన్నిటికీ అన్ని డ్రెస్సులు సెట్ అవ్వు. సో అలాంటప్పుడు వేసుకున్నప్పుడు లోపల ఉన్న వాళ్ళే మొన్న కమెంట్ చేశారు డ్రెస్సింగ్ సరిగ్గా వేసుకోండి అని. బిఫోర్ దట్ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారో వాళ్ళని తిట్టిన సందర్భం కూడా లేదు. మీరు చూసారు, తిట్టి ఇలా చేతులు వేయడం ఏంటి, అసలు సిగ్గుందా, మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఇలా చేతులు వేస్తే ఎవరైనా ఒప్పుకుంటారా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడలేదు. విన్నారు కదా మీరు, ఇలాంటి మాటలు ఏం లేవు. డైరెక్ట్ ఇలాంటి మీరు సేఫ్ గా ఉండండి, డ్రెస్ సరిగ్గా వేసుకోండి అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోండి, సేఫ్ గా ఉండండి, మీరు డ్రెస్ సరిగ్గా వస్తే బయట చేస్తారా, తప్పేం లేదు అన్నట్టు కొంచెం వచ్చింది. చాలా మంది అపోజ్ చేశారు. మీకేమనిపిస్తుంది, ఇలా లోపల ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోకుండా ఇలా కమెంట్లు పెడుతుంటే ఏమనిపించింది? అది అర్థం చేసుకోవడమా అది సెకండరీ. కానీ ఇప్పుడు జనరలీ ఎనీ ఉమెన్ ఆర్ ఎనీ మెన్, ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూకి అండర్వేర్ వేసుకొస్తే బాగోదు, ప్యాంటు షర్ట్ వేసుకోవాలి. ఆర్ మీరు ఒక ఫార్మల్ ఈవెంట్కి వెళ్తున్నప్పుడు ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి. సో సేమ్ నేను కూడా అంతే. నేను ఇక్కడ షార్ట్ టీ షర్ట్ వేసుకొస్తే చాలా దరిద్రంగా ఉంటుంది. కానీ అదే నేను మొన్న నిఖిల్ది ఒకటి చేసి దానికి షార్ట్ టీ షర్ట్ వేసుకొని వెళ్ళాను. అది ఆ ఇంటర్వ్యూ పర్పస్ వేరు, ఈ ఇంటర్వ్యూ పర్పస్ వేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ దే షుడ్ నో ఎక్కడ ఎలాంటి ఎటైర్ వేసుకొని వెళ్తే ఎక్కడ ఎట్లా ఉంటే నీట్ గా ఉంటుంది. నేను పెళ్లికి షార్ట్ టీ షర్ట్ వేసుకెళ్తే బాగుంటుందా? సో అది మనం తెలుసుకున్న రోజు వాళ్ళు జడ్జ్ చేయడం మానేస్తారేమో అని నా ఫీలింగ్. సూపర్. అంటే నేను యాక్చువల్లీ మీ చైర్ లో కూర్చొని మాట్లాడాను, విన్నారు కదా మీరు. యాక్చువల్లీ మీకు ఒకవేళ ఎలాంటి హర్టింగ్స్ ఉంటాయి, బికాజ్ ఎందుకంటే ఒకవేళ మీరు అది ఆయన అన్న పదాలు తప్పై ఉండొచ్చు, బట్ మీనింగ్ డెఫినెట్లీ దాని నుంచి ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ టేక్ ఇట్. ఎందుకంటే కొన్ని ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఈదర్ వేస్. నేను అన్నట్టు యూ షుడ్ నో ఎక్కడికి ఎలా వేసుకొని వెళ్తే అది మంచిది అని మనకు తెలిస్తే అప్పుడు ఇలాంటివి ఏమి ఉండవు కదా గొడవలు.